దేవుడు మనిషిని పుట్టించండి. దేవుడిని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూడొచ్చు. దేవునికి రూపాలు 100 ఉండొచ్చు. కానీ దేవుడు పుట్టించుడు కులంతో పుట్టియలే. కులం మనం పుట్టించుకున్నాం మనుషులు. ఎందుకంటే మనం ఒకరికోలు కలిసి ఉండే ఎందుకో మనకి సెట్ కాదు. ఎందుకో ఏమో అమెరికా పోతే తెల్లోడు నల్లోడు అని వాడు అలాగలగా ఉంటాడు. ఇక్కడికి వస్తేనేమో ఒకడు వెల్మా, ఒకడు రెడ్డి, ఒకడు వామన, ఒకడు కోమటాయన, ఒక మాల, ఒక ఆయన మాదిగా, ఒక ఆయన మున్నూరు కాపు, ఒక ఆయన ముదిరాజు, 190 కులాలు ఇక్కడ. ఇవన్నీ ఉండంగా కూడా నేనైతే ఒకటి బరాబర్ చెప్తున్నా, వచ్చే తరానికి మనం ఏమేమి అనుభవిస్తాం కానీ వచ్చే తరం మంచిగా కావాలంటే, భవిష్యత్తు పిల్లలు మంచిగా కావాలంటే వాళ్ళకున్నది ఒకటే ఒక మార్గం, జబర్దస్త్ విద్య అందించాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తుంది. ఎక్కడ గర్వం అనిపిస్తుంది అంటే ఆ గురుకుల పాఠశాలల విద్యార్థులు, మొన్న ఒక అమ్మాయి కరీంనగర్ లో సుజాత సూర్యపల్లి అని ప్రొఫెసర్ ఉంటుంది, రామన్న ఈ అమ్మాయికి సీట్ వచ్చింది మెడిసిన్ లా, గౌల్దొడ్డిల గురుకుల పాఠశాలలో చదువుకున్నది, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ లా సీట్ వచ్చింది. ఏమైందమ్మా అంటే, నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చిందన్న, హాస్టల్ ఫీజు కడితే చదివి డాక్టర్ అయితా, కార్డియాలజిస్ట్ అయితా, హృద్రోగ నిపుణురాలనైతా అని చెప్పి ఒక గట్ల వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి. వచ్చే తరం పిల్లలన్నా ఈ కుల పిచ్చి మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం కావాలనేది అంబేద్కర్ కోరుకున్నాడో, సమానత్వంతో కూడిన సమాజం కావాలని కోరుకున్నాడో, అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడదాం.